మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు వినబోయే నేటి కథా సంపంగి ఎస్ఎంఎస్. రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు. వీరిని గురించిన చిరు పరిచయం విందాం. వీరు రాసినటువంటి మొదటి కథా సంపుటి నావాళ్ళు అనే కథా సంపుటికి 2014 సంవత్సరంలో కుప్పం రెడ్డెమ్మ అవార్డు, చిత్తూరు జిల్లా రచయితల కథల పోటీ 2015లో ప్రథమ బహుమతినిచ్చిన కుప్పం రెడ్డెమ్మ సంస్థ, ఇంకా మినీ కథా సౌరభము, హాస్య బిందువులు, ప్రమదాక్షరి, కథామాలిక, దీపతోరణం మొదలైన సంకలనాల్ని వెలువరించారు. అంతేకాకుండా వీరు నవలా రచనలోను, కథలను మలిచే పద్ధతిలోనూ చాలా సిద్ధహస్తులు. వీరు రాసే ప్రతి కథ కూడా ఒక కొత్త మలుపే. ఇక కథలోకి ప్రయాణిద్దామండి. మీకు ఈ కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. అదేంటన్నయ్య, వస్తున్నానని ఫోన్ కూడా చేయలేదు? శారద అలా అంటుందని రామ్మూర్తికి తెలుసు. ఏమీ లేదమ్మా, కొంచెం పనుండి రావాల్సి వచ్చింది, ముందుగా అనుకోలేదులే. వదినా పిల్లలు బాగున్నారా? బాగున్నారు. బావ ఇంకా నిద్ర లేవలేదా ఏంటి? ఆయన ఇంతవరకు నిద్రపోతారా? 6 గంటలకే మార్నింగ్ వాక్ అని వెళ్ళారు, ఇక వచ్చేస్తారు, కూర్చో అంటూ వేడివేడిగా కాఫీ అందించింది. కాఫీ పూర్తయ్యే లోపలే బావ శివరాం వచ్చేశాడు. బాగున్నావా రామ్మూర్తి? ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తా అని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. శారద పలకరింపులోనూ శివరాం మాటల్లోనూ ఎక్కడా తేడా కనపడలేదు. మరి తనను అర్జెంటుగా రమ్మని శారదకు కూడా తెలియనివ్వద్దని ఎందుకు పిలిచినట్లు బావగారు? అసలు ఏ విషయమై ఉండొచ్చు? ఇలా సాగుతున్నాయి రామ్మూర్తి యొక్క ఆలోచనలు. ఇంతలో బట్టలు మార్చుకుని ముఖం టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు శివరాం. అన్నయ్యకు ఏదో పనుండొచ్చాట. వంటింట్లో నుండి భర్తకు కాఫీ తెస్తూ అన్నది శారద. ఆమె మాటకి రామ్మూర్తి శివరాం వంక చూశాడు. శివరాం కళ్ళల్లో సైగ ఏంటో అర్థమైంది ఆయనకి. స్నానం చేసి రెడీగా రామ్మూర్తి, 9ంటికి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిన్ను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం. అన్నట్టే 9 గంటలకు బావా బామ్మరుదులు టిఫిన్లు ముగించి కారులో బయలుదేరారు. రోడ్డు మలుపు తిరగగానే శివరాం అన్నాడు, నిన్నొకటి అడగాలి రామ్మూర్తి. అడగండి బావా. శారదకు తెలిసిన ప్రసాద్ అన్న వ్యక్తి ఎవరు? ప్రసాదా? ఒక్క క్షణం ఆశ్చర్యంగా అన్నాడు రామ్మూర్తి. శివరాం పెళ్ళైన 25 సంవత్సరాలకు ఇలా అడుగుతాడని, తాను జవాబు చెప్పాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు రామ్మూర్తి. అందుకే వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. ఏమి రామ్మూర్తి మాట్లాడవు అన్న శివరాం ప్రశ్నకు, ప్రసాద్ నాకు తెలుసు. ఎప్పటి నుండి? బావా, మీరెందుకు ఇలా అడుగుతున్నారో నాకు తెలవదు, కానీ మీరు ముందు కారణం ఏంటో చెప్పండి. ఈ మధ్య శారదకు తరచూ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఎవరి దగ్గర నుండి? ప్రసాద్ ఫోన్ నుండి. ప్రసాద్ ఫోనే అని మీకెలా తెలుసు? కనుక్కున్నాను. ఎలా? ఎలాగైతేనేమిలే, ఆ నెంబరు ప్రసాద్ అనే వ్యక్తిది. ఎస్ఎంఎస్లు ఏమని వస్తున్నాయి? ఫోన్లో మాట్లాడమని కొన్ని రోజులు, అర్జెంటుగా కలవాలని తర్వాత వచ్చాయి. అంటే మీరు శారద ఫోను తరచూ చెక్ చేస్తారా? అసహ్యకరమైన చూపు చూశాడు శివరాంని. ఎప్పుడూ చెక్ చేయలేదు రామ్మూర్తి, కానీ ఒకరోజు మధ్యాహ్నం అనుకోకుండా భోజనానికి వచ్చాను. అప్పుడు ఫోన్ వస్తే శారద ఫోన్ కట్ చేసింది. మళ్ళీ 2 నిమిషాల్లో ఫోన్ వస్తే ఫోన్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళి, నాకు ఫోన్ చేయొద్దు అని గట్టిగా చెప్పడం వినబడింది. తను నాకు ఫోన్ గురించి ఏమైనా చెబుతుందేమోనని చూశాను. తను చెప్పలేదు. నాకు అప్పుడే అడగాలనిపించను లేదు. నిదానంగా చెబుతుందేమోనని వెయిట్ చేశాను ఓ 10 రోజులు. చెప్పలేదు. పోనీ అన్యమనస్కంగా ఉందా అంటే అది లేదు, హాయిగానే ఉంటోంది. అంటే నేను లేనప్పుడు ఫోన్లు వస్తున్నాయేమో, అందుకే మామూలుగా ఉందేమో. నేను ఈ విషయాన్ని డైరెక్ట్‌గా అడిగుండొచ్చు.
కానీ తనే నాకు చెప్పొచ్చు గదా! అని నా పంతం. చివరకు 2 రోజుల క్రితం శారద పక్కింటికి పేరంటానికి వెడుతూ తన మొబైల్‌ను మర్చిపోయింది. తను ఇంట్లో లేకుండా ఫోన్ కనబడటంతో క్యూరియాసిటీ తట్టుకోలేక తన ఎస్ఎంఎస్‌లని చెక్ చేశాను. ఎక్కువగా ఒక్కసారి మాట్లాడితే చాలు అని ఉన్నాయవి. శారద అవన్నీ డిలీట్ చేసుండొచ్చు కదా! అదే నాకు అర్థం గాలేదు. నేను చెక్ చేయను. అది నా సంస్కారం అనుకుని ఊరుకుందా? అయినా ఇలా చేస్తున్నాడు ఈ వ్యక్తి అని చెప్పలేదు. ఒక్క మాటైనా గాని. అందుకే ఆ నంబర్ ఎవరిదా అని కనుక్కోవాల్సొచ్చింది నాకు. కనుక్కున్నాక అది ఒక మగాడిదని తెలుసుకున్నాక ఎందుకో తనని అడగటం కన్నా నీ ద్వారా తెలుసుకుందాం అనిపించి నిన్ను రమ్మని ఫోన్ చేశాను. ఇంత చెబుతున్నా నీవు ఎందుకు ప్రసాద్ ఎవరో చెప్పడం లేదు? ఏదైనా దాస్తున్నావా? ఇందులో దాచాల్సిందేమీ లేదు బావ. శారదకు మేము మొదట ఫిక్స్ చేసిన సంబంధం ప్రసాద్‌దే. కానీ అది తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది? ప్రసాదు శారదను ఏదో పెళ్లిలో చూసి ఇష్టపడి, తనకు తానుగా ఇంటికొచ్చి నాన్ననడిగాడు. పెద్దలతో మాట్లాడతాము అన్నాము. శారదను గూడా అడిగి చెప్పండి. మళ్ళీ మా పెద్దల్ని తీసుకొస్తాను అని అన్నాడు అతను. అతని ఉద్యోగము, వయసు వివరాలన్నీ విచారించుకున్నాక మాకు బాగానే అనిపించింది. శారద ఏనాడు నాన్న మాటను కాదనలేదు. మరోసారి వచ్చి వాళ్ళ నాన్నగారు, అమ్మ వస్తారని నిశ్చితార్థం చేసుకుందామని చెప్పాడు. అప్పుడు శారదతో ఒకసారి మాట్లాడతానని అడిగితే నాన్న కాదనలేదు. ఆ రోజు ఇంట్లోనే ఒక అరగంట శారదతో మాట్లాడాడు. శారదను ఎక్కడ చూశాడో, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడో చెప్పాడట. శారద కూడా కోరి వచ్చిన వరుడని ఎంతో సంతోషపడింది. శ్రావణ మాసంలో వాళ్ళు వచ్చి మాట్లాడుకుని డేట్ ఫిక్స్ చేసుకునేటట్లుగా అనుకున్నాము. ఇంతలో వాళ్ళ నాన్నగారి నుండి ఫోను, ప్రసాద్‌కు తన అత్త కూతురితో పెళ్లి ఖాయం అయిందని, అందువల్ల మీరు వేరే సంబంధం చూసుకోండి అని. శారద కంటే ఎక్కువ షాక్ తిన్నది నాన్న. కుదిరిన మొదటి సంబంధం అనటం కన్నా, అత్త కూతురు ఉంటే తనకు తానుగా వచ్చే శారదను పెళ్లి చేసుకుంటానని ఎందుకు రావాలి? ఆ తరువాత ప్రసాద్ ఒక్కసారి గూడా కలవలేదు. తప్పిపోయిందని వదిలేయండి నాన్న అని శారద అన్నా, నాన్న మాత్రం చాలా రోజులే బాధపడ్డాడు. అప్పుడు కూడా శారద ధైర్యం చెప్పింది. మన అదృష్టం బాగుంటే ఇంకా మంచి సంబంధం కుదురుతుందిలే అని. అది అన్నట్టుగానే మీ సంబంధం వచ్చింది. చకచక పెళ్లి వరకు వచ్చేసింది. అంతా హ్యాపీగా అయిపోయింది. ఇది జరిగిన ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడెందుకు ప్రసాద్ మాట్లాడాలని అనుకుంటున్నాడో తెలవదు. శారదకు నచ్చక దానికి జవాబిచ్చుండదనుకుంటున్నాను. మీకేదైనా అనుమానమా తన మీద? ఇంతే తను చెప్పాల్సింది అని ముగించాడు రామ్మూర్తి. శారద మీద అనుమానాన్ని కాదు రామ్మూర్తి. తను నాకు ఎందుకు చెప్పలేదు అనేదే నా బాధ. మీకు తెలియనే కూడదు అనుకుంటే ఎస్ఎంఎస్‌లు డిలీట్ చేసేయొచ్చు కదా! అలాగే ఉంచిందంటే తను గిల్టీ కాదు అనిపించదా? అది నిజమే. డిలీట్ చేసేసుంటే ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా! మరేం చేద్దాం బావ నన్నడగమంటావా? వద్దు రామ్మూర్తి ఒక పని చేద్దాం. ఆ నంబరు నీకిస్తాను. నీవు అతనితో మాట్లాడు. కారణం ఏంటో తెలుస్తుంది. నాకెందుకో శారదని అడిగేస్తే బావుంటుందనిపిస్తుంది బావ. అయ్యో! వద్దొద్దు. తనకు నాకు మధ్య ఉన్న అనుబంధంలో ఇలాంటి కలతలు సృష్టించకూడదు. నన్ను అర్థం చేసుకో. వాళ్ళ సంసారంలో కలతలు ఎందుకనిపించింది రామ్మూర్తికి కూడా. సరే. మరి ఫోను నంబర్ ఇవ్వండి. ప్రసాద్ నంబరిచ్చాడు శివరాం. మీరు ఆఫీస్‌లో ఉండండి బావ నేను మాట్లాడతా. అలా ఎందుకు? అని ప్రశ్నించకుండా తన ఆఫీస్‌కు వెళ్ళాడు శివరాం. ఆఫీసు బయట నుండే ఆ నంబర్‌కు ఫోన్ చేశాడు రామ్మూర్తి. హలో! అవతలి వైపు గొంతును గుర్తుపట్టేలా లేదు. ఎవరు? అన్నారు మళ్ళీ. మీ పేరు ప్రసాదేనా? అవునండి. మీరెవరు? నేను శారద అన్నయ్య రామ్మూర్తిని. రామ్మూర్తి గారు. ఆ గొంతులో ఎంతో సంతోషం కొట్టొచ్చేలా ఉంది. మీరొకసారి నన్ను కలుస్తారా? ముందు ఇది చెప్పండి ప్రసాద్ గారు. మీరు శారదకి ఎస్ఎంఎస్‌లు ఎందుకిస్తున్నారు? వివరంగా చెప్తాను ప్లీజ్ రండి ఒకసారి అని అడ్రెస్ చెప్పాడు.
ఆ అడ్రస్ విని కంగారు పడ్డాడు రామ్మూర్తి. గబగబా అటు వెడుతున్న ఆటోని ఎక్కి పలానా చోటికి అని చెప్పాడు. ఒక్క అరగంటలో ప్రసాద్ ముందున్నాడు. బెడ్ మీద నుండి లేవబోతున్న ప్రసాద్‌ని చూసి గుర్తుపట్టలేదు ఒక్క క్షణం. అతను ఉన్నది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో. కీమోథెరపీ వల్ల కాబోలు జుట్టంతా రాలిపోయింది. గుర్తుపట్టడం చాలా కష్టమయ్యింది. కూర్చోండి రామ్మూర్తి గారు. ఏమైంది మీకు? ఎప్పటినుంచి క్యాన్సరు? 3 ఏళ్ల నుండి. మీరు ఈ కండిషన్‌లో ఉంటూ శారదకు ఫోను మీద సతాయింపులెందుకు చెప్పండి? కొంచెం నిష్ఠూరంగా అన్నాడు. రామ్మూర్తి గారు, నాకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. బతికితే ఇంకో 2 నెలలు. అంతలోగా శారదకు తన జీవితంలో నుండి ఎందుకు తప్పుకున్నానో తెలియజేయాలని. అది తెలియజేయాలని అనిపించడానికి 25 ఏళ్ళు సుమారుగా పట్టిందా మీకు? మీరు వేరే పెళ్లి చేసుకుంటున్నారని తెలిసినప్పుడే మేము మీ గురించి మరిచిపోయాం అందరం. శారద పెళ్ళై లక్షణంగా కాపురం చేసుకుంటూ ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడడానికి ప్రయత్నించటం భావ్యమేనా? నేను తప్పు చేశాను. మీకు వివరంగా చెప్పుండాల్సింది. పెళ్లి చేసుకున్నాను నిజమే. శారద పెళ్ళైనట్టు తెలుసుకున్నాను. కానీ నేను చేసిన తప్పు ఊరకనే పోలేదు. నాకు ఎవ్వరూ మిగల్లేదు. క్యాన్సరు నన్ను కబళించేసింది. చావు దగ్గరలో ఉందన్నప్పటి నుంచి ఒక్కసారి క్షమాపణ అడగాలని అనుకున్నాను. దానికి సానుకూలంగా దేవుడు నాకు శారద నంబర్ తెలిసేలా చేశాడు. కానీ నేను ఫోను చేయగానే, "మీతో నాకు మాటలనవసరం" అని పెట్టేశారు. ఎన్ని ఎస్ఎంఎస్‌లు ఇచ్చినా, ఎంత రిక్వెస్ట్ చేసినా ఆవిడ మనసు కరగలేదు. మీరు వచ్చారంటే మీకు చెప్పుండొచ్చు. రామ్మూర్తి గారు, మీతో చెప్పుకున్నా చాలనిపిస్తోంది. అసలేమైందంటే, నేను శారదని ఇష్టపడి పెళ్ళికి మా వాళ్ళని ఒప్పించినా, నాకు మేనరికం ఉండటం వల్ల మా ఇంట్లో వాళ్ళు అయిష్టంగా ఉన్నారు. ఇంతలో నా మరదలు సూసైడ్‌కి ప్రయత్నించింది. దానితో పెద్ద గొడవే అయింది. అప్పుడు నాన్న మాటలకు తల ఒగ్గి ఆ పెళ్లి చేసుకున్నా. మీకు చెప్పే ధైర్యం లేకపోయింది. నేను చాలా రోజులు బాధపడ్డాను. జీవితంలో నాకుగా నేను తీసుకున్న నిర్ణయం శారదను పెళ్లి చేసుకోవాలని. అది జరగకపోగా నేను మీతో మాట్లాడొస్తానంటే, నాన్నగారే మీకు పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేశానని అనటంతో, నాకు ముఖం ఎక్కడ బెట్టుకోవాలో తెలవలేదు. అటు మేనత్త ఒకటే పట్టు పెళ్లి తొందరగా అయిపోవాలని. తర్వాత రోజుల్లో శారదకు పెళ్లి కుదరటం, పెళ్లవ్వటం అంతవరకు తెలుసుకున్నాను. నా పెళ్లి నిర్ణయమే నా పతనానికి నాంది అని తెలుసుకోలేకపోయాను. ఆఫీసులో ఏదో గొడవై ఉద్యోగం పోయింది. భార్యకు ఎప్పుడూ అనారోగ్యం. పిల్లలు పుట్టినా మిగల్లేదు. నా జీవితం చూసి అమ్మా, నాన్న కుమిలిపోతూనే తనువు చాలించారు. ఆఖరికి నా భార్య కూడా అనారోగ్యంతో చనిపోయింది. ఇక నాకు ఈ వ్యాధి వచ్చి నా ఆస్తంతా హరించుకుపోయింది. ఇక ఎన్నో రోజులు బతకను. నేను శారదకు ఏమీ చెప్పకుండా తన జీవితంలో నుండి తప్పుకుని చాలా తప్పు చేశానని, అది ఒప్పుకుంటే ప్రాయశ్చిత్తం మాట ఎలా ఉన్నా, నా ప్రాణం ప్రశాంతంగా పోతుందని అనిపించింది. అందుకే తనతో ఒక్కసారి మాట్లాడాలని అనుకున్నానే తప్ప వేరే ఉద్దేశాలు లేవండి. మధ్య మధ్యలో ఆపుతూ ఆయాసంగా ముగించాడు ప్రసాద్. ప్రసాద్, కొన్ని కొన్ని ఎందుకు జరుగుతాయో చెప్పలేము. కారణాలు వెతుక్కుంటాం. అదో తృప్తి అంతే. నేను శారదకి చెబుతాను. మీరు నిశ్చింతగా ఉండండి అని చెబుతూ ఉంటే అతని కళ్ళల్లో కలిగిన సంతోషానికి రామ్మూర్తి కళ్ళు చెమ్మగిల్లాయి. అతని దగ్గర సెలవు తీసుకుని ఆటో ఎక్కి శివరాం ఆఫీస్‌కు వచ్చాడు. "ఏమిటి ఇంతసేపయింది? మాట్లాడావా?" అని అడిగాడు శివరాం. రామ్మూర్తి కొంచెం సేపు మాట్లాడలేకపోయాడు. శివరాంకి ఏమైందో అర్థం గాలేదు. రామ్మూర్తికి మంచినీళ్ళు, కాఫీ తెప్పించాడు. అవి తీసుకున్నాక శివరాంకు ప్రసాద్ పరిస్థితంతా చెప్పాడు. శివరాంకి కూడా చాలా బాధేసింది. తను శారదను తప్పుగా అనుకున్నందుకు. రామ్మూర్తి ఇంటికి వెడతానంటే తాను వస్తానని శివరాం కూడా బయలుదేరాడు. అనుకోకుండా ఇంటికి వచ్చిన వారిద్దరిని చూసి ఆశ్చర్యపోయింది శారద. ఏంటి, అన్నొచ్చాడని ఆఫీస్ మానేశారా? రామ్మూర్తి పని చూసుకుని నేరుగా ఆఫీస్‌కే వచ్చాడు. మళ్ళీ రేపు ఊరికి వెడతానంటుంటే నేను వచ్చేశా అన్నాడు శివరాం. ఏంటన్నయ్య, పనైపోగానే వెళ్ళిపోవాల్సిందేనా? 2 రోజులు ఉండొచ్చు గదా! లేదమ్మా,
ఏదో అర్జెంట్ పని పడితేనే రావాల్సొచ్చింది. ఈసారి మీ వదిన పిల్లలతో కలిసి వస్తానులే. భోజనం తర్వాత శివరాం, నేను కాసేపు పడుకుంటా కానీ నీవు కూడా కాసేపు రెస్ట్ తీసుకో అని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు. వారి బెడ్‌రూమ్ పక్కనే ఉన్న గెస్ట్ రూమ్‌లోకి రామ్మూర్తి పడుకోవటానికొచ్చాడు. శారద కూడా పని ముగించుకుని అన్న దగ్గరకు వచ్చింది. శివరాంకు శారదను అనుమానించినందుకు చాలా బాధగా ఉంది. నిద్ర పట్టలేదు. పైగా రామ్మూర్తి, శారద ఏమి మాట్లాడుకుంటారో అని ఆతృతగా ఉండటంతో ఒక చెవి అటువైపు వేసి ఉంచాడు. శారద, నీ కొడుకు రజిత్ చదువు వచ్చే ఏడాదికి అయిపోతుంది గదా! అవునన్నయ్య. క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం వస్తుందని గ్యారంటీ. వాడు ఉద్యోగంలో చేరితే ఇక నాకు నిశ్చింత. ఒక్కడిని కన్నా బాగా చదివే కుర్రాడిని కన్నావులే నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి. అన్నయ్య, నీకో విషయం చెప్పాలి. శారద మాటలకు శివరాం అలర్ట్ అయ్యాడు పక్క రూమ్‌లో. ఏమిటి? నీకు ప్రసాద్ గుర్తున్నాడా? గుర్తులేకేం, తప్పిపోయిన సంబంధం మర్చిపోయిన పేరు గుర్తుంది. అతను నాతో మాట్లాడాలని ఫోన్ చేశాడు. నేను వద్దంటే ఒకటే ఎస్ఎంఎస్‌లు ఇస్తున్నాడు. ఒకసారి కలవాలని, మాట్లాడాలని. నాకు అతన్ని తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. ఒక వారం నుండి మీ బావగారికి చెప్పాలని చూస్తున్నాను. ధైర్యం చేయలేకపోతున్నాను అన్నయ్య. అతనెవరంటే పాత కథంతా చెప్పాలి కదా! పోనీ చెప్పేస్తే పోలా? చెప్పాలనే మెసేజెస్ అలాగే ఉంచా. పోనీ చెప్పే అవసరం లేదని అన్నీ డిలీట్ చేసేయి. నాకు గిల్టీగా ఉంటుందన్నయ్య. పెళ్లి ఒక ప్రేమ బంధం కన్నా ఒక నమ్మకం అని నా అభిప్రాయం. ఎప్పటికైనా మీ బావకు తెలిస్తే బాగుండదు కదా! నీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అది పట్టించుకునే అవసరమే లేదమ్మా. ఇద్దరి మధ్య రహస్యాలు వద్దనుకుంటే తప్ప చెప్పడం అనవసరం అనిపిస్తుంది నాకు. పోనీ అలా అనుకుని డిలీట్ చేశాననుకో, ఒకవేళ మళ్ళీ వస్తే చెప్పాల్సొస్తుంది గదా! ఇక మళ్ళీ రావులే. అదెలా చెప్తావు? వెంటనే అడిగింది శారద. ఏమోనమ్మా, అలా అనిపిస్తుంది నాకు అన్నాడు. ఇప్పుడు నా మనసు తేలికైందన్నయ్య, పడుకో అని లేచింది శారద. పక్క రూమ్‌లో ఇదంతా విన్న శివరాము, శారద తన మీద ఉంచిన నమ్మకాన్ని చరిచి చెప్పినట్లయింది. ఎస్ఎంఎస్‌ల గొడవ ఏమైనా వివాహ బంధంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి గానీ, ఎలాంటి సమస్యలైనా గాలిలో తేలిపోయేవే అని తెలియజెప్పింది. శారద వ్యక్తిత్వం ఆకాశానికి లేచి, ఆమె ముందు తను మరుగుజ్జులా ఫీలయ్యాడు శివరాం. మిత్రులారా, కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని మిత్రులుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయాలని నా మనవి. మరో మంచి కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.